అవును, ఏంటిది అది? అదే మే ఫ్లవర్. ఇట్లాంటివి నామూలు పెట్టుకుంటే మనకి ఎక్కువైంది. ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ. అది లేచినాయి కుండలు. ఓ, నల్ల పసుపు చెట్టు అంటే ఇగో ఇట్లా వస్తుంది అత్తయ్య గీత. దీనికి మన మామూలు పసుపు ఇట్లా గీత రాదు, నల్లది. ఇక నల్ల గీత వచ్చింది, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇది బాగా వచ్చేసింది కదా. ఇదేమో చెనంగి చెట్టు. ఒక మొక్క పిన్ని వాళ్ళకి కూడా ఇవ్వాలి, అక్కడ పెడితే ఎప్పటికి పోకుండా ఉంటుంది. 3 మొక్కలే మిగిలిపోయాయి. ఓ, ఇక్కడ ఉన్నాయి ఇంకా 3 మొక్కలు, 3-4 మొక్కలు. ఇది గింజ రాదేమో, ఇది ఎర్ర చెట్టు. ఇది ఇట్లా వస్తుంది కదా, దొగ్గల కూరలాగా వస్తుంది. అయ్యో, గింజలు ఎట్లా వస్తాయి దీంట్లో? ఇంత ఏమో మరి, ఇక చూడాలి. అంటే మన తోటకూర లాగా ఎక్కువ రావనుకుంటా. ఇది మంచిగా ఉండే పురుగు వచ్చింది చూడు, ఇంట్లో ఒక పురుగు వచ్చింది, చూడాలి. ఈ తెల్లగల్జర్ అయితే 2 చెట్లు ఎంత బాగా వచ్చిందో కదా అత్తయ్య. మంచిగా ఒక్క ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తే ఒక్కరికి వస్తుంది చపాతీల్లోకి. ఎంత పెద్ద మిర్చి చెట్టు చూసారా. దీనిని కేరళ మిర్చి అంటారు. ఇవి ఇలా పైకి వస్తాయి. ఇవి కూడా స్పైసెస్ హబ్స్లో ఒకటన్నమాట. ఇలా ఉంటాయి ఇవి, చిన్నవి. ఇది కేరళ మిర్చి. హార్ట్కి చాలా మంచిది అని అంటారు, సి విటమిన్ ఉంటుంది అంటారు. అండ్ దిస్ ఈస్ ఇట్. ఎంత పెద్ద చెట్టు. మళ్ళీ ఇక్కడ ఒకటి. అసలు ఇగో ఈ గుత్తి చూస్తే అసలు ఆశ్చర్యపోవాలి, ఎన్ని మిర్చీలు అసలు. దీన్ని కేరళ మిర్చి అంటారు. ఇది మన గరం మసాలాలో కూడా ఒక రకం కదత్తయ్య. ఎన్ని ఉన్నాయి అసలు, గుత్తులుగా.